మంది మీరు మన ప్రెస్ మీట్లో అన్న మాట ఒకటి నిజంగా అందరినీ గుండెల్ని కదిలిచ్చిందండి. ఇంత పెద్ద పొట్టతో కవల పిల్లలిద్దరిని మోసానండి, నా స్కార్స్ మరకలు ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఉంటాయి నాకని మీరు ఆ రోజు చెప్తూ ఉంటే నమ్మరండి అసలు. ఒక తల్లి ఒక్క బిడ్డను మోయడమే చాలా కష్టం. పొట్ట 5 కేజీలు అంటేనే నాకు 10 కేజీలు పొట్ట తయారైంది. నేను మోసి పిల్లల్ని నేను మీరు ఎవడన్నా కన్నారా? సిగ్గులేదు అసలు అలా మాట్లాడడానికి. వీడు మాట్లాడతాడు మళ్ళీ నేను వచ్చాను ఇంటికి వచ్చేసాను అని. 5 నెలల వరకు కలవకూడదని డాక్టరే చెప్తుంది. అట్లాంటి 3 నెలల కడుపుతో నేను వాడితో కలిసానంటే ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం ఒక మగ జాతికి. ఆ విషయంలో ఒక మగాడిగా నేను కూడా బాధపడుతున్నాను. అట్లా భార్యతో కలిసిన విషయాన్ని ఏ భర్త ఏ మగాడు బయటికి చెప్పండి. ఎప్పుడో విడిపోయాడు వాడు, నాకు భర్త ఎట్లా అవుతాడు? నేను అతని నా భార్య అంటున్నాడు. ఏంటి నా ఆయన భార్య, నేను ఇంకొకరి భార్యని ఎప్పుడో నేను చెప్పేశాను, ఎప్పుడో అయిపోయింది. అంటే ఆయన నిన్న మాతో కూడా మాట్లాడాడండి. ఆయన అంటున్నది ఏంటంటే, నేను నెల క్రితం నాతో మ్యూచువల్ డైవోర్స్కి సంతకం పెట్టించింది ఆవిడ. పెట్టించే టైంలో 3 కోట్లు ఇస్తానంది. ఆ తర్వాత అది 2016 డేట్తో వేస్తున్నాం అని చెప్పారు. దాన్ని కూడా నేను ఒప్పుకున్నానంటూ ఉన్నాడు. యాక్చువల్లీ 2016 డాక్యుమెంట్ కాదు అది. అది మాత్రం సార్, మీరు అతను చెప్పింది నమ్మాలనుకుంటే నమ్మండి. హీఈస్ నాట్ ఏ చైల్డ్, హీఈస్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, హీఈస్ రిటర్న్ ఫ్రమ్ USA. 2 times ఇండియన్ గవర్నమెంట్ మోసం చేసి పోయొచ్చినోడు. కాబట్టి అంత చిన్న పిల్లోడు ఏం కాదు. ఈ రోజు ఇంత సాధిస్తా ఉన్నాడు ఒక ఆడదాన్ని. ఏమవ్వదు, నాకు వచ్చి నష్టం ఏమీ లేదు. నా ఉద్యోగం పోయినా సరే నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి నా బిడ్డని బ్రతికిస్తాను. నా బిడ్డల్ని కాదు, నా బిడ్డని. నాకు ఒకడే బిడ్డ ఇప్పుడు నేను చూసుకునేది. నా 2 బిడ్డల్ని చూసుకోలేను. నేను వాళ్ళకి నా మొహం చూపించలేను. వాళ్ళ మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ జీతం ఎంతో గవర్నమెంట్ ముందు పెడతాను. ఆయన జీతం ఎంతో పెడతాడు, ఆయనే చూసుకోవాలి. ఆయన పిల్లలకి మంచి తండ్రి, వెరీ గుడ్. నేనే చెడ్డ తల్లిని. అదే కదా అతను ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మేడం ఈ టైంలో సరే మదర్ మోహన్ మిమ్మల్ని మోసం చేశాడు అనుకుందాం. మా మదర్ మోహన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, సరే మిమ్మల్ని సాధిస్తూ ఉన్నాడు. ఈ టైంలో మీకు తాళి కట్టి మీతో బిడ్డను కన్నా మీ భర్త సుభాష్ రెడ్డి ఎందుకు దూరంగా ఉంటూ ఉన్నాడు? ఈ టైంలో కష్టకాలంలో ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరు నేను కష్టకాలంలో ఉంది అతని వల్ల ఏం కాదు. అతన్ని నేను కష్టంగా ఉంది నాకు అని అన్నప్పుడు నేను కోర్టుకు పోతాను. నేను కష్టపడుతుంది ఈయన గురించి, అతని గురించి ఏం కాదు. కాదు మేడం, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే, మీకు పచ్చిగా చెప్తున్నానండి, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే ఈ రోజు నేను మీ పక్క నుండి మిమ్మల్ని ఓదారుస్తాను, మీకు అండగా నిలుస్తాను. మీకు లీగల్గా లాయర్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తుంటాను. ఎవరైతే సొసైటీ మీ మీద దాడి చేస్తోందో ఆ సొసైటీతో నేను ఫైట్ చేస్తాను అతని ప్లేస్లో నేను ఉంటే. ఆవిడ అతని పెద్ద భార్య అని మళ్ళీ వచ్చి ఎవరైతే వచ్చిందో ఆవిడ చెప్పాలండి, ఒక బిడ్డకి అన్యాయం జరుగుతా ఉందమ్మా, నువ్వు ఇంకా ఏమి మోసం చేస్తావు వాళ్ళిద్దరిని అనేసి నన్ను మా ఆయనని ఆవిడ ఇంకా మోసం చేస్తా ఉంది. ఈ మాట మీరు ఆవిడకి చెప్పండి. ఎవరికండి? సుభాష్ పెద్ద భార్య మమ్మల్ని మోసం చేస్తా ఉంది కదా, ఆవిడకి చెప్పండి. అంటే ఏ విధంగా మోసం చేస్తుంది మేడం? చెప్తున్నారు కదా మీరు, సుభాష్ వచ్చి మీ ప్లేస్ లో నేను కనుక్కుంటాను. ఇది ఆవిడ అంటే ఆవిడతో డైవోర్స్ తీసుకోకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? తీసుకున్నాడో తీసుకోలేదో, నాకేమో తీసుకున్నారనే తెలుసు, ఇప్పుడేమో తీసుకోలేదు. గొడవది జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు పర్సనల్ విషయాల్లో 1,00,000 జరుగుతూ ఉంటాయి సార్. ఇవన్నీ కోర్టు డిసైడ్ చేస్తుంది, మనం ఏమి చెప్పలేము కదా. ఇప్పుడు నేనేమైనా చెప్పగలనా, నేనేమైనా అనగలనా? కానీ మేడం నేను మీ వైపు నుంచి మాట్లాడుతున్నానండి. మీరు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కష్టాల్లో ఉండి ఒంటరి పోరాటం చేస్తున్న మిమ్మల్ని అతను పట్టించుకోవటం లేదు. ఎక్కడో హైదరాబాద్లో వచ్చి కూర్చున్నాడు. మీరు చెప్తున్నట్టుగా మొదటి భార్య దగ్గర ఉన్నాడు. ఎక్కడ నాకు మొదటి భార్య దగ్గర లేదు, మరి అది కూడా నాకు తెలియదు. అక్కడ కూడా లేనట్టుగానే అనిపిస్తుంది నాకు. మరి ఈ టైంలో మీకు అండగా లేని ఆ భర్త సుభాష్ రెడ్డిని మీరు ఇంకా కలిసి ఉందాం అనుకుంటున్నారు ఆయనతో? నేను కలిసి ఉండకపోయినా అండి, అది నా వ్యక్తిగత విషయం. యాక్చువల్లీ సుభాష్ గారితో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నాం, కానీ ఆయన ఆ ఫోన్ కాల్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎవరికి దొరకట్లేదండి మీడియాకి. బహుశా మీకు కూడా టచ్లో లేరని చెప్తున్నారు కదా. సుభాష్ గురించి అడగడం వదిలేండి సార్, మీరు మదన్ మోహన్ గురించి అడగండి. సరే, ఓకే అండి, ఓకే. మదర్ మోహన్ ఎందుకండి మీ మీద ఇంత స్థాయిలో పగబట్టడానికి, మిమ్మల్ని ఈ స్థాయిలో హింసించడానికి కారణం ఏంటండి? అసలు ఎక్కడ మీ ఇద్దరికి డిస్ప్యూట్? సార్, ఒక మనిషి ఇలా వచ్చి
ఇంతగా మాట్లాడుతున్నాడంటేనే అతని మెంటల్ స్టేటస్ ఏముందని మీరు తెలుసుకోవాలి. అంటే మీకు ఉద్యోగం రాకముందు వరకు వైజాగ్లో పోస్టింగ్ దొరకనంత వరకు మీరు ఆయనతో చాలా హ్యాపీగానే ఉన్నారు. ఎప్పుడైతే మీరు నేనేం హ్యాపీగా ఉద్యోగంలో లేను. చేరారో అప్పటి నుంచి ఆయన అనుకుంటే సరిపోదు అది. నేను ఎక్కడ హ్యాపీగా లేను అతనితో. ఇది నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నాతో పాటు ప్రాక్టీస్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను ఎంత సఫర్ అయ్యాననేసి. తినక నేను ఎంతో సఫర్ అయ్యానో నాకు తెలుసు, నేను ఎలా ప్రాక్టీస్ చేశానో నాకు తెలుసు, నన్ను ఎలా కొట్టేవాడో నాకు తెలుసు. కాబట్టి ఒక అమ్మాయి ఇంత వద్దు అనుకుని ఒక వ్యక్తిని ఇంత అసహించుకుని పక్కకు జరిగిందంటే ఎంత సఫర్ అయింటుందో మీరు దయచేసి అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. కడుపుతో ఉన్నప్పుడు కూడా వేధించే మనిషితో ఇంకేంటి సార్ మాట్లాడేది? మీరైనా నేనైనా మీరు 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 ఎప్పుడైనా చూసారా కడుపుతో ఉన్నప్పుడు నేను కొట్టానని ఒప్పుకునే మనిషిని? మన ఛానల్లో చెప్పాడు కొట్టేవారంట కదా అంటే అవును కొట్టాను నేను అన్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా? మామూలుగా కొట్టేవాళ్ళు వేరు, ఒక గర్భిణిని నేను కొట్టానంటే ఇంకా అంతకు అంటే కవల పిల్లలు ఇద్దరు కడుపులో ఉన్నప్పుడు మీ మీద మిమ్మల్ని కొట్టాడు భయంకరంగా. కానీ మీకు అరేంజ్డ్ మ్యారేజ్ కదండి, మీ బంధువు కూడా అంట కదా ఆయన? అవును సార్. అంటే పెళ్ళైనప్పటి నుంచి అంతేనండి ఆయన ప్రవర్తన? పెళ్ళైనప్పటి నుంచి అంటే పెళ్లికి ముందు కూడా అంతే అంట. అతను మెంటల్లీగా ఫిట్ లేడు అసలు. ఎప్పుడు ఆవేశంగా, ఎప్పుడు మనుషుల పైన రాక్షసానందం పొందుతూ అలా చేసే వ్యక్తి అతను. మెయిల్ ఈగో కూడా కాదు, పర్సనల్ ఈగో అంటారు కదా, అలా పెట్టుకొని రోజులు నాతో మాట్లాడకపోయేది, నన్ను కంట్రోల్ చేయాలనేసి రోజు అన్నం వండడం పడేయడం అలా చేసేదాన్ని. భయంకరంగా అనిపించేది నాకు, ఏంటి ఇలాంటి వ్యక్తి నా లైఫ్ లో ఉన్నాడు ఏంటి అని. ఒక సాడిస్టిక్ బిహేవియర్. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అప్పుడే డిసైడ్ అయ్యారు, పిల్లలు పుట్టిన తర్వాత డిసైడ్ అయ్యారు అతనితో ఎట్టి పరిస్థితులు కలిసి ఉండే అవకాశం లేదు అని? అంతకంటే ముందే ఉన్నాను సార్, మా పేరెంట్స్ కి చెప్పి పెళ్లికి చెప్పాను వద్దమ్మా అనేసి. ఇప్పుడు మీ మీద చాలా బాధతో అడుగుతున్నామండి. అదేదో నన్ను అమెరికా నుంచి పిలిపించింది, ఫ్లైట్ టికెట్లు ఆవిడే పెట్టించింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే. సార్ నాకు తెలీదు అది అప్పుడు ఎందుకు వచ్చాడంటే ఆయన స్కాలర్షిప్ గురించి ఏదో వర్క్ ఉండి వచ్చాడు ఆయన. అంటే కాదు సార్, వాళ్ళ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ కి ఏవో జరుగుతా ఉన్నాయి అప్పుడు, అంటే ప్రమోషన్ లిస్ట్. ఇతను యుఎస్ కి వెళ్ళాడు కదా, సో దట్ ఇతని పేరుని పక్కకు జరిపారనమాట. ఇది మీరు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా అడగండి కావాలంటే. దానికోసము అతను షార్ట్ పీరియడ్ వచ్చేసి దాన్ని క్లియర్ చేసుకోవాలని వచ్చి వెళ్ళాడు ఆయన. హైదరాబాద్ కి కూడా వెళ్ళానన్నది వెళ్ళిన విషయం కూడా అందు గురించి అతను, అంతేగాని ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చుకోవడానికి కాదు. అతను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రమోషన్ కోసం అనేసి షార్ట్ పీరియడ్ ఇతను కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే యుఎస్ కి వెళ్ళాడు అనేసి. మరి ఆయన చెప్తున్న స్క్రీన్ ప్లే వేరుగా ఉందండి. ఏమంటారంటే మేము ఈరే పిలిపించారు, ఎయిర్పోర్ట్ లో దిగ్గానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న విజయసాయి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య సునందారెడ్డి గారు బ్యాగ్ ఇస్తారు, 60 లక్షలు క్యాష్ అనేది ఇంకా అంతకు మించిన సిగ్గుచెట్టి ఒకటి ఉండదు చెప్పాలంటే. ఇప్పుడు ఇతను వచ్చిన పర్పస్ అతను ప్రమోషన్ పర్పస్ మీద వచ్చాడు, నాకు బాగా గుర్తులేదు కానీ విషయం అయితే అది. ఆ మూమెంట్ లో అయితే ప్రమోషన్స్ కూడా ఇచ్చారు, కావాలంటే మీరు వెరిఫై చేయండి. వాళ్ళ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ కి ప్రమోషన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈయన సీనియర్ లిస్ట్ లో ఉన్నా కూడా ఇతను యుఎస్ కి వెళ్ళాడనే ఉద్దేశంతో ఇతను పక్కన పెట్టారు. సో దాని గురించి అతను బాగా మెంటల్ స్ట్రెస్ అయిపోయేసి ఆన్ సడన్ గా వచ్చేసాడు.